అవును అవును ఇప్పుడు సచివాలయాల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడేవాడు కాదు, డాక్టర్ హాస్పిటల్ వల్ల బట్టలు దక్కిన డబ్బుల గురించి ఒక్కటే మాట్లాడేవాడు. అంతే. అది తప్పించి మిగతాది మాట్లాడేవాడు కాదు. వాస్తవంగా వ్యవస్థీకృత మార్పు. ఏమైనా నువ్వు ఇదివరకటి రోజుల్లో ఏడికి పోయేవాడివి, అది ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఎంత డబ్బులు అయింది, ఆ మైక్ ఇచ్చి జనంతో అధికారి దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బులు అయింది, తర్వాత తీసుకునేటప్పుడు నీకు పెన్షన్ ఎంత డబ్బులు అయింది అడిగి, ఇప్పుడు చూడండి మీకు ఎట్లా వస్తుందని ఎప్పుడైనా మాట్లాడా? ప్రతి నెల పెన్షన్ ఇచ్చేటప్పుడు మీటింగ్లు పెట్టాడా? లేదు కదా. కార్యకర్తలు ఈ నెల కూడా ఇవ్వలేదు, ఇవ్వడు. అది కూడా ఒప్పుకోవాలి. జగన్ ఎప్పుడు వెళ్ళి ఇవ్వలేదు, చంద్రబాబు గారు ఇప్పుడు నెలకు వెళ్తున్నారు, ఆయన వెళ్ళలేదు. మరి చంద్రబాబు గారు ప్రతి పథకానికి ఆయన వెళ్తాడు. అలాగే ఇనాగరేషన్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఇనాగరేషన్స్ వెళ్ళాడా జగన్. శ్రీ సిటీలో కనీసం ఒక 50-60 వచ్చినాయి జగన్ టైంలో. వర్చువల్ ఇనాగరేషన్ అంటాడు. కోర్టులు ఈ పద్దాకి ఇప్పుడు అదే బాబు గారు అయ్యి ఉంటే రోజు కనబడుతుండేవాడు, అక్కడ వారానికి ఒకసారి వెళ్ళి కనబడుతుండేవాడు. ఇదిగో ఇంత చేసేసాం అంత చేసి, లేకపోతే నిమ్మల రామానాయుడు వెళ్ళి రాత్రిపూట అందులోనే పడుకున్నాడు అంటే ఏం చేశాడు మరి, పడుకుని నాకు అర్థం కాదు. సొరంగంలో పడుకుని ఏం చేస్తాడు ఆయన దాంట్లో. అదొక విచిత్రమైనటువంటి ప్రచారం, పబ్లిసిటీ స్టంట్స్. ఈయన అసలు పబ్లిసిటీ స్టంట్ తెలియదు, పట్టించుకోడు. ఇది ఇతని ట్రెండ్. బాబు గారి స్టైల్ ఎట్లుంటది, 3 ప్యాటర్న్స్ ఉంటది. ఒకటి, అసలు రాష్ట్రంలో ఇవాళ మనందరం తింటున్నాము, కంటి మీద నిద్రపోతున్నాం అంటే ఆయన వల్లనే, ఇది ఒకటి మాట్లాడతారు.